వైపు నుంచి వస్తున్న ముగ్గురు అందమైన అమ్మాయిలు ఎవరు? స్టాండ్ అప్. ఇప్పుడు మా అబ్బాయిలు వస్తారు. దిగరా 1 2 3 ఈ మధ్య మా అమ్మాయిలకి గౌరవం లేకుండా పోతుంది కాబట్టి అందుకే ఈ రోజు టాపిక్ గౌరవం. ఇవాళ టాపిక్ గౌరవం కాబట్టి స్టార్ట్ చేయండి. ఫస్ట్ అబ్బాయిలే. పేపర్ ఇరా అది కాదేమో అనుకున్నా. రెడీ. శ్రీముఖి, ప్రేమతో పిలవాలంటే బుజ్జి కన్నా అని పిలు. బుజ్జిగా పిలవాలంటే రవి అని పిలు. గౌరవం ఇచ్చి పిలవాలనుకుంటే రవి గారు అని పిలు. కాదు కీదు అని గౌరవం లేకుండా ఒరే రవిగా అన్నావు అనుకో, నీ ముక్కులో నీ ముఖం ఉంటది. ఒరిజినల్ డైలాగ్ వచ్చేసి గౌరవం గురించి అల్లు శిరీష్ ముందు మాట్లాడు, మాలాంటి అమ్మాయిల ముందు కాదు. ఎందుకంటే గౌరవం గురించి మాట్లాడాల్సింది నీలాంటోడు కాదు. గౌరవం మ్యూజిక్ పెట్టరా. మీ మా తల్లి టేడ్చింది, మీరేం చేస్తారో చూద్దాం. కానీ ఫస్ట్ అయితే డైలాగ్ ఎట్లా చెప్పాలమ్మా? అబ్బాయిలు చూసి నేర్చుకోండి అమ్మా. నంబర్ 1, అద్దొబ్బెట్టిదిరా, దొబ్బెట్టకురా రే. సింగిల్ టేక్ రా. డైలాగ్ ఎలా చెప్పాలో నేర్పి. కమాన్. దేవుడండి ఇతడే దిక్కని మొక్కని ఆట యాక్షన్ చెప్పలేగా. ఓరా నేను కమన్ అన్నగా. ఓకే, ఎద్దాం నాటకాలు. ఆగు. యాక్షన్. నువ్వు రౌడీ అయితే నేను రౌడీ ఇన్స్పెక్టర్ అనే. మీ అమ్మాయిల దగ్గర నుంచి గౌరవం ఎట్లా తగ్గించుకోవాలో నేను తగ్గించుకుంటా. ఎట్లా తగ్గించుకోవాలో నేను తగ్గించుకుంటా. మధ్యలో ఏమరా నాకిను. సీరియస్గా చెప్పరా. వార్నింగ్ డైలాగ్ అది. రెడీ. యాక్షన్. మీ గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. మళ్ళీ చెప్తా. ఓడరా నేను చెప్పిచ్చేది. కమాన్, ఫస్ట్ రౌండ్ లో స్టాండ్ అప్. రేయ్, నువ్వు నిజంగా మగాడివి అయితే, నీ మీతి మీద ఉన్న నిజమైన మీసమే అయితే నా దగ్గర రావాలి. ముసలమ్మ దగ్గరికి వచ్చావు, నువ్వు మగాడివేనా? నీకు అనుగ్రహం వస్తే రెచ్చగొడతావు, అదే నాకు అనుగ్రహం వస్తే లేచింది రాములమ్మ. లేచి రే నువ్వు మగాడు అయితే మొలతాడు కట్టుకోరా, నువ్వు మగాడు అయితే మీషన్ చెప్పురా. యాక్చువల్లీ మగాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు మా నోర్లు అలా తడబడతాయి, ఎందుకంటే మాకు కొంచెం సిగ్గు కాబట్టి. ఇప్పుడు ఇంకొకసారి ట్రై చేద్దాం. రేయ్, నువ్వు నిజంగా మగాడివి అయితే స్టేజీ వదిలి రే 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 ఏ జోష్ లో లేచి ఏం పీకుదామని బయలుదేరి. ఫస్ట్ వాళ్ళు దేవునికి ఇచ్చారు కదా, మనం ఇవ్వకుండా వాళ్ళు ఇస్తారు రా. వాళ్ళు లూజర్స్, మనం విన్నర్స్ రా. ధైర్యంగా చెప్పు. ఆవేశం వద్దు, సింగిల్ టేక్. చెప్పు. వస్తాయి. స్టేజ్ వదిలి సెంటర్కి వెళ్దాం రావే. రెడీ. కెమెరాలో ఆన్ లో ఉన్నని చెప్పి నేను స్టూడెంట్ ని కామ్ గా ఉన్నానని చెప్పి గౌరవం ఇవ్వకుండా మాట్లాడితే తొక్కి పడేస్తా. ఇద్దరు ఎవరు ఇప్పుడు? ఏంట్రా చల్లబడ్డావు? దమ్ము జాలేదా? రాముడి గుడిలో రావణాసుడు వచ్చినట్టు. ఓకే, రెడీ. ఏంట్రా చల్లబడ్డావు? దమ్ము జాలేదా? రాముడి గుడిలో రావణాసుడు వచ్చినట్టు ఈ సెట్ లోకి నేను తీసుకొచ్చిన రవిని పిసికి పారేస్తాను. గౌరవం ఏది? నీకు అడుగడుగున వందనం.
నాన్న పాయింటే కదా, టాపిక్ గౌరవం అన్నప్పుడు గౌరవం ఎక్కడొచ్చింది ఇందులో? గౌరవం పోయింది, కాకెత్తుకపోయిందని చెప్పు. నెక్స్ట్ దిగాలి డైలాగ్ బుల్లెట్ లాగా దింపు. నేను కొడితే పడాలి తిడితే పడాలి అట్లా అని అబ్బాయిని ఆసేది గౌరవం కావాలంటే నేను ఇస్తా. ఉద్యమం నెలబాలుడా వీరుడా అభిమన్యుడా ఉద్యమం నెలబాలుడా వీరుడా అభిమన్యుడా. నువ్వు డైలాగ్ చెప్పినానా? నేను కొడితే పడాలి తిడితే పడాలి అట్లా అని చెప్పేసి ఉద్యమం నెలబాలుడా వీరుడా అభిమన్యుడా. ఇప్పుడు నా లాస్ట్ రాములమ్మ చిట్టి తల్లి. బక్క తల్లి దానా. అరే ఫ్యాన్ ఆఫ్ చేయండి రా, ఎగిరిపోద్ది. రాములమ్మ కమాన్. రేయ్ నేను కొడితే మెడికల్ టెస్ట్ చేసుకోవడానికి నీ ఆస్తులు అమ్ముకోవాలిరా. చల్ హట్. నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా. ఒక్క లాస్ట్ ఛాన్స్ నాన్న, లాస్ట్ ఛాన్స్. ఆ వార్నింగ్ బాగుంది నువ్వు ఇస్తుంటే. రేయ్ నేను కొడితే మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి నీ ఆస్తి సరిపోద్దురా. నీ నవ్వే చాలుకు బంతి చామంతి ప్రేమించా నిన్ను బాసంతి మాలతి. ఓకే మేము ఒప్పుకున్నాం. రౌండ్ 1 మాది దొబ్బింది. ఇప్పుడు రౌండ్ 2 లెట్స్ స్టార్ట్. వసే నేను కంట్రోల్ లేకుండా కొడితే కంట్రోల్ రూమ్ వరకు వెళ్తావు. అదే కంట్రోల్ తప్పి కొడితే కంటికి కనిపించకుండా వెళ్తావు. ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం. ఒసేయ్ నేను కోపం తప్పి కొడితే కంట్రోల్ రూమ్ వరకే పోతావు. నేను కన్ఫర్మ్ చేసుకొని కాన్ఫిడెంట్ గా కొడితే కంటికి కనపడకుండా పోతావు. అదే నేను నాకు గౌరవం ఇవ్వనన్న టెంపర్ తో కొడితే దాన్నమ్మ కోమాలోకే పోతావు. చాయిస్ ఇస్ యోర్స్. నీకంటే అదే బాగా చెప్పింది కదా. చూసి చెప్పిందిగా. చూసి చెప్తావారైతే. వసే నేను కంట్రోల్ తప్పి కొడితే కంట్రోల్ రూమ్ వరకు వెళ్తావు. అదే కంట్రోల్ చూసి కూడా ఎనీవేస్ అర్థమైపోయింది కదా, చూపించినా కానీ చెప్పలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ దొబ్బెట్టడానికి లించ్ ఉంటుంది నా రామరామ. రేయ్ నువ్వు కొడితే కొట్టించుకోనేకి తొత్తుంబర్గాళ్ళం అనుకుంటున్నావు. అబ్బాయి లేడీస్, నీకు నిజంగా లేడీస్ అంటే గౌరవం ఉంటే రెస్పెక్ట్ ఇచ్చి విలువ. అదే కొత్తే అంత దమ్ము ఉంటే వస్తే అని విలువ. అంతేగాని గౌరవం లేకుండా కొడతానంట వెంట్రా బ్లడీ ఫుల్. My darling, rolling, rolling, rolling. What a feeling, rolling, rolling, rolling. You are my darling, rolling, rolling, rolling. What a feeling, rolling, rolling. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే. రే ఇప్పుడు ఇంతకు ముందు డైలాగ్ నువ్వే అర్పించినావు మన దాంట్లో, ఇప్పుడు ఇంకోసారి అర్పి. చూడు పాప, భగవద్గీత ఎప్పుడు యుద్ధానికి ముందు వినిపిస్తుంది. అది విని కూడా నువ్వు అబ్బాయిని గౌరవించకుండా మాట్లాడితే ఇంకోసారి అది విని కూడా నువ్వు అబ్బాయి అంటే నీకు వచ్చే వరకు విను 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 అని 10 సార్లు అదే చెప్తావా? ఆడ అప్పటి నుంచి కూర్చొని ఏం చేసిండ్రా అంటే కూర్చొని ఇగో ఈ పొట్లాలు కట్టుకొని కూర్చో. ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను నేను నీకు. రెడీ యాక్షన్. చెప్తావా? యాక్షన్. అమ్మయ్య చల్లబడ్డారు. ఇక్కడ నాసి నుంచి ఒక రాములమ్మ ఆల్రెడీ చెప్పేసింది. ఇప్పుడు నాన్న నువ్వు ఏది వినిపిస్తే అది వినడానికి ఆడదంటే లెక్కలు వేసుకునే ఆస్తి కాదురా, లోకాన్ని శాసించే శక్తి. నువ్వు ఇక్కడికి రావడం అనేది నా నిర్ణయం. అమ్మాయిలు గౌరవం లేకుండా బయటికి వెళ్ళేదనేది నా నిర్ణయం. డైలాగ్ చెప్పాలి. నేను పొద్దున్నే లేస్తా, ఇడ్లీ పెడితే ఇడ్లీ తింటా, దానికి గడిచెట్టు అడితే ఏదేమైనా కానీ డైలాగ్ చెప్పింది. మా పొలంలో ఇంకొకసారి మొలకలు వచ్చాయి.
నేను పురుగుల మందు కొడతా కూర్చో లేవు. ఒరేయ్ నీదేరా? మా తాత కాలం నుంచి మా మొగోళ్ళలో ఫుల్ పవర్ ఉంది. అట్లా అని చెప్పేసి ఆడపిల్లలు వచ్చి తొక్కేద్దామని చూస్తే ఎవరు ఉరికేటోళ్ళు లేరు. తన అమ్మ కబడ్దార్. గౌరవం ఎదురా, గౌరవం ఎదురా. నీ ప్రేమ కోరే చిన్నారులం, నీ ఒడిని ఆడే చందమామలం, నీ ప్రేమ గౌరవం ఎదురా డైలాగ్. అది ఆన్సర్ షీట్ లో లేదే. మళ్ళీ చెప్పురానా. మా తాత కాలం నుంచి మా మొగోళ్ళలో ఫుల్ పవర్ ఉంది. అట్లా చెప్పేసి మీరు తొక్కేద్దామని చూసి ఉరికేటోళ్ళు ఎవ్వలేరు. గౌరవం కబడ్దార్. అన్నారే ధీరుడలివేరా, బహవ్వ వీరుడలివేరా, వయారే భామ వచ్చరా, నీకు ప్రేమనిచ్చరా. రెడీ, మై లాస్ట్ రౌండ్ నమా స్టాండ్ అప్. రేయ్, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అలా లేచింది రే మధ్యకర. కడివిడు సిక్కు, బుక్కల్లో బుట్టెడు సిక్కు, ఒళ్ళంతా నన్ను చూసి చెప్పు. లైట్స్ కెమెరా యాక్షన్. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ